మిస్టర్ జాంగ్ ఎంత పెద్ద తప్పు చేస్తున్నా తెలుస్తుందా? ఈ న్యూడ్ షూట్ విషయం బయటికి రాగానే షేర్స్ అదం పోతాలని పడిపోయినారా నా కొడక నీ వల్ల. ఇప్పుడు నేను అసలే దీంట్లో 30% హోల్డ్ చేస్తాను నా షేర్స్ ఈ కంపెనీకి. నా 30% షేర్స్కి వచ్చిన లాస్ ఎవడు కడతాడరా నీకు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది జస్ట్ ఒక రూమర్ అని చెప్పి దీన్ని కవర్ చేసేద్దాం. నాకు జస్ట్ 5 నిమిషాలు ఇవ్వండి చాలు, దీని పని నేను చూసుకుంటాను. పైగా ఇలాంటి స్టార్ పిచ్ ఉన్న అమ్మాయిలకి ఇలాంటి పొగరబోతుల్ని ఇలాగే డీల్ చేయాలి. జస్ట్ తన్ని హోల్డ్ చేయడం కోసమే ఈ ఫొటోస్ అవన్నీ. మాకు అలా ఇంకంతకన్నా తప్పుడు ఉద్దేశం ఏం లేదు అని చెప్పి కవర్ చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే పైగా మీరు 30% సార్ హోల్డ్ చేసేది, నేను 40% హోల్డ్ చేస్తున్నారు. నన్ను ఎలా తీసేస్తారు మీరు? మీకు ఏం రేట్ ఉంది? పైగా 40%తో పాటు మా వాళ్ళతో 15%. నాదొక 5% ఉంది కదా, మేము దగ్గర 60% హోల్డ్ చేస్తాం. రీసెంట్గా ఒకటి 10% కూడా గెలుచుకున్నాడు, మర్చిపోయా. 10% వాటా ఉంది, ఇంకా 15% అన్నాడు కదా. అదెవరు? మన డీజీ ఎంట్రీ ఇస్తాడు. నా కొడక, నేను కష్టపడి సాకాను రా, నాకే అన్యాయం చేస్తావా? అన్యాయం ఏంది? నేను మొదటి నుంచి CEO గారి సైడ్లో ఉన్నాను. నీకు అన్యాయం చేయడానికి నేను మొదటి నుంచి ఇలాగే ఉన్నాను ఏంటి? నా కొడుకులు మొదటి నుంచి ఇదంతా ప్లాన్ చేశారా? ఇది అలా ఉంచితే ఇప్పుడు ఎంత 30% షేర్స్ ఉన్నాయి మన క్రిస్టల్ వాళ్ళ నాన్నగారి దగ్గర, ప్లస్ మన డీజీ దగ్గర ఒక 15%. ఇంకో విషయం చెప్తాడు, నువ్వు చేసిన ఈ పెంట వల్ల షేర్స్ రేట్ అదం పతాలానికి పడిపోయింది. సో నేను ఇంకో 10% కొనేసా. మా దగ్గర ఇప్పుడు 55% షేర్స్ ఉన్నాయి. మేము మెజార్టీలో ఉన్నారా ఇప్పుడు. ప్లస్ నేను ఏం మీటింగ్ కూడా పెట్టబడలేదు, నేను స్పాట్లో తీసేయచ్చు. నన్ను అడిగే హక్కు కూడా ఎవరికి లేదు ఇప్పుడు. డీజీ నా మాట విని డీజీ, నేను ఇంకా మంచి ఆఫర్ ఇస్తారా నీకు? ఆ CEO గారిని వదిలేసరా అని ఈ జాంగ్ గార్డ్ అంటే, ఆయన ఏం ఆఫర్ ఇచ్చాడు తెలుసా నీకు? నన్ను నెక్స్ట్ CEO చేస్తా అన్నాడరా. నువ్వు మర్యాదగా వెళ్ళిపోతే నీకు మర్యాదగా ఉంటుంది, నీకు కాస్త మర్యాద దక్కుద్ది. లేదా మేము తెలిసేయాల్సి వస్తుంది అనవసరంగా. ఎన్ని ఆలోచించాడు, అక్కడ మోర్చొచ్చి పడిపోతాడు. ఇది ఎలా ఉంచితే క్రిస్టల్ చెప్తుంది, నేను పబ్లికా టీవీని చూసుకుంటాను, అన్న ఇంకా డీజీ, అన్న అంటే మన గన్, ఇద్దరు బ్లాక్ మార్కెట్ని చూసుకుంటారు, ఇంకొకరు చూసుకుంటారు. అందరికి తల ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు నాన్నగారు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఇదలా ఉంటే నెక్స్ట్ సీన్లో మనం డానియల్ని చూస్తాం. తన స్కూల్లో ఉంటే వీళ్ళు అడుగుతారు జోయి వాళ్ళు, ఆరు తన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు కదా, ఈ ఫొటోస్ ఇదంతా రూమర్ అంటే ఏం తెలుసా డానియల్? లేదు జోయి, నేను జస్ట్ ట్రైనింగ్ కదా, ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి చెప్పు. పైగా మన ఇందాక సీన్లో జరిగింది ఇది. డానియల్ డీజీతో మాట్లాడాలనుకుంటే, నీతో మాట్లాడటానికి నా దగ్గర ఏమీ లేదు, ప్లస్ ఇది సమయం కాదు, సమయం వచ్చినప్పుడు నేనే వస్తా అని చెప్పి డీజీ వెళ్ళిపోతాడు. అన్న ఒక్క నిమిషం, డీజీ వెంటాడు వెళ్ళిపోతాడు అని నుంచి. పెద్ద క్రిస్టల్ సైజ్ చూసి, ఇప్పుడు నేను తినసాయంతైనా డీజీని అడగొచ్చా? ఇదలా ఉంటే మన డానియల్ వాళ్ళతోటి, నేను రాను సార్ అని చెప్పేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? జస్ట్ ఒక కాంట్రాక్ట్ చేసి నేను డెబ్యూట్ చేసేస్తానా? మేము అంతా పర్ఫెక్ట్గా ఉండే సినారియోలు, ఇప్పుడేంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, లేదు సార్ ఇది మొదటి నుంచి నా పర్ఫెక్ట్ ప్లేస్ కాదు, ఈ లోపలికి మాత్రం నేను డ్యూక్ కోసమే ఇదంతా చేసింది, వాడు లేనప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను? ఇది అలా ఉంటే మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ఏంటంటే మన డానియల్ క్లాస్ రూమ్లో కాగానే జాక్ అడుగుతాడు, కొత్తగా టీం ఏర్పడింది అంటే నువ్వు దాంట్లో పార్ట్ ఏంటి అంటే, లేదు జాక్, ఎందుకంటే టీం పేరేంట్రా అంటాడు. అది ఇన్స్పిరిట్ అనగానే మనవాడి కళ్ళలో ఒక వెలుగు ఉంటుంది డానియల్కి. ఆ ఇన్స్పిరిట్ ఏంటంటే, మన ఆలివర్ వాళ్ళు డెబ్యూట్ చేస్తున్నాడు. జస్ట్ ఆలివర్ లాసోల్ క్లాస్ ఏ లీడర్ అయిపోయింది, పైగా మన డ్యూక్ క్లాస్ బీకి వచ్చేసాడు, సి నుంచి బీకి వచ్చాడు. దీంతో పీటీజీఆర్కి అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మనకు కొన్ని సీన్స్ చూపిస్తారు. మొదటిదే మన జాయ్ కూడా వదిలేసింది, జాయ్ హాంగ్ కూడా వదిలేసింది. డానియల్ లేనప్పుడు నేను అక్కడ ఉండి ఏం చేస్తాను చెప్పు? పైగా అన్నయ్య గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను మీ స్కూల్లో చదువుదాం అనుకుంటున్నాను అంటుంది. డానియల్ మీ స్కూల్కే కదా వచ్చేది. మన జేది కొంచెం ఇప్పుడు వింత పొజిషన్ అనమాట. అసలే తనకు కావాల్సిన వాడిని ఇది పట్టుకోబోతుంది, సొంత చెల్లి, అదో బాధ, ఏం అనలేడు. పైగా మన ఆరోజు పెద్ద చేంజ్ అయిపోయింది, పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంత మట్లో కలిపేశాడు. ముందేమో నేను అంతా చేంజ్ అయిపోయాను అది ఇదని ఎవరితో చెప్తూ, నేను ఇప్పుడు కొత్త ఆరోని మీకోసం డైరెక్ట్ సాబ్, అర్థమవుతుంది అనుకుంటా. తన పెద్ద మెంటాలిటీ చేంజ్ ఏం రాలేదు. పైగా మనం అదే అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ చూస్తాం. అది పాత వీడియోలో
కనపడింది కదా స్పెసిఫిక్గా అమ్మాయి డానియల్ పోస్ట్లను చూస్తూ ఉంటుంది. చాలా చండాలమైన ఆర్క్ తన మీద ఉంది. సో బీ అవేర్. ఒక సీన్ చెప్పడం మర్చిపోయినాను. ఏంటంటే అంతా అక్కడ పీటీజీ ఏజెన్సీలో పని అయిపోయిందన్న సమయంలో వాస్కోని గూకిని గుర్తుపెట్టేస్తాడు. హే నువ్వే కదా ఎంత పెద్దోడు అయిపోయావురా, నేను ఎలా స్ట్రాంగ్ అవ్వగలను అని గూకిని అడిగితే, స్ట్రాంగ్గా అదే నువ్వు చెప్పినవన్నీ చేశాను నా ఎక్సర్సైజ్ అన్నీ చేశాను నేను. అరే నిజంగా చేసావురా నువ్వు అవన్నీ? నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. అదేదో కామిక్లో చదివి చెప్పాను, ఇటు నిజంగా చేసేసాడు. ఆ కామిక్ కింద మన అందరికీ తెలుసు, అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. అది ద లెజెండ్, ద గ్రేటెస్ట్ రైవల్ ఆఫ్ సేయన్ గోకు. వెజిటా గురించి చెప్పట్లేదు నేను, సైతామా. ఇది హార్డ్ వర్కౌటే కదా, 100 పుషప్స్, 100 సిటప్స్, 10 కిలోమీటర్ రన్ అండ్ 100 స్క్వాట్స్. అవన్నీ విన్నాక నువ్వు ఎందుకు స్ట్రాంగ్ కావాలనుకుంటున్నావు, అది యూజ్లెస్ కదా అంటే, నేను మీలాంటి బ్యాడ్ గైస్ని మీలాంటి వాళ్ళ చేతిలో ఓడిపోకూడదు కాబట్టి నేను స్ట్రాంగ్ కావాలనుకుంటున్నాను. వాస్కో ఏం మాట్లాడుతున్నాను అని గన్ అంటాడు. సరే బాగా ఆలోచిస్తున్నట్టు నాటకాలు వేస్తూ మన గూకిమ్ ఇలా అంటాడు, 200 పుషప్స్, 200 సిటప్స్, 200 స్క్వాట్స్ అంటే 20 కిలోమీటర్ రన్. ఇవన్నీ చెయ్యి. ఒకటి మిస్ అయింది అంటే నేను చాలా దగ్గర విన్నాను ఈ విషయం. ఏంటంటే 100 పులప్స్ కూడా ఉంది లిస్ట్లో. అంటే పుషింగ్తో పాటు పుల్లింగ్ కూడా చేయాలి కదా, 100 పులప్స్ యాడ్ చేసాడు వాస్కో అని విన్నాను నేను. ఎక్కడ కరెక్ట్గా తెలియదు నాకు కూడా. ఓ నాకు తెలిసింది, నువ్వు డబల్ చేస్తున్నావు కదా, నాకు తెలిసింది. ఎగ్జైట్ అయిపో, మాకు చెయ్యి. అవును చూద్దాం. గన్ అడతాడు, రే నా సక్సెసర్గా ఉంటావా నువ్వు అని. నేను గూండాల కింద పని చేయను అంటాడు. ఓహో అలాగా సరే అయ్యే గన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనం జే హైలో ఉంటాం. మన జీహో మళ్ళీ ఆడికి జబ్బు ఉంది కదా షో కొట్టేది, అది ఫుల్ మూడ్ స్వింగ్లో ఉంటుంది. ఏంటంటే కొత్తగా ఒక బ్యాగ్ తెచ్చాడంట, అది లిమిటెడ్ కలెక్షన్ అంట. దాన్ని బట్టి షో కొడుతూ ఉంటాడు. అందరూ అరే అది లిమిటెడ్ కలెక్షన్ రా, ఎలా తెచ్చావురా. మనోడు పిచ్చ హ్యాపీగా ఉంటాడు. కానీ అందరూ వాడిని మాత్రమే చూడటం, వాడు వెనకాల జే ఉన్నాడు, డానియల్ ఉన్నాడు. ఇప్పుడు మేము ముగ్గురం ఒకే లెవెల్లో ఉన్నాం అంటాడు. ఒకే లెవెల్ అయితే కాదు. ఇది ఎలా ఉంచితే అమ్మాయిలందరూ మాత్రం డానియల్ని జేని మాత్రం చూస్తూ ఉంటారు. జియోకి తెలుసు అది, కానీ వాడి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వాడిని చూస్తున్నారు అనుకుంటూ ఉంటాడు. వాడికి తెలుసు వాడిని చూడటం లేదు. అయితే సడన్గా డానియల్ని జేని డానియల్ పిలుస్తాడు. ఒకసారి ఇలా రా జే, నాకు కొంచెం డౌట్గా ఉంది క్వశ్చన్ అంటే జే వెళ్ళిపోతాడు. సడన్గా వాలెట్ పడిపోతుంది అక్కడ. దాన్ని చూసి వీడు జేకి పిలిచి ఇచ్చేద్దాం అనుకుంటాడు. కానీ వీడితో సరదాగా ఆడుకుందని నేను జోబీలో పెట్టేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మనం క్యాంటీన్లో ఉంటాం. ఆ జే మన జీహోకి అడిగినవన్నీ తీసిస్తాడు జే. మొత్తం కాస్ట్ $21.60 అనుకుంటా. దానికి పే చేయడానికి హ్యాండ్ లోపల పెడతాడు జాకెట్లోకి, బ్లేజర్ ఎడితే మన జీహో ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. పర్స్ ఉండదు, ఇప్పుడు వీడు ఆరా మైనస్ అయిపోద్ది. వాడు ఫోన్ తీసి పేమెంట్ చేసేస్తాడు జే. దెబ్బకి జియో ప్లాన్ ఫెయిల్. నెక్స్ట్ సీన్లో తను వాష్రూమ్లో ఉంటాడు. అరే ఎందుకు వచ్చిందిలే, తన పర్స్ తనకి వాపస్ ఇచ్చేద్దాం. ఏంది ఇందులో ఉండేది, కాఫీ కార్డు, కుక్క పిల్లల ఫోటోలు. ఏంది $10,000 చెక్క, ఇది జేకి పెద్ద విషయం కదా ఏంటి, అంత రిచ్చా అని ఆలోచిస్తూ ఎందుకు వచ్చింది వాడికి అంటే వెనక్కి ఇచ్చేద్దాం, మనకు ఎందుకు వచ్చిన పేడేది అంతా అనుకుంటాడు జీహో. మొదటిగా వేసిన ప్లాన్ ఏంటంటే మన జే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. సల్లంగా వెళ్ళి వెనకాల పాకెట్లో పెట్టేస్తా ఆ ఉద్దేశంతో వెళ్తాడు. కానీ ఇప్పుడు సీన్ జరుగుతుంది. సడన్గా కొన్ని తేంటికలు జే మీదకి వచ్చేస్తాయి. జే ఆడికి అడ్డం వెళ్ళాడో అవి మనవాడికి అడ్డం వచ్చాయో కానీ జేకి పురుగులంటే చాలా భయం అంట. జస్ట్ వాటిల్ని కొన్ని పంచెస్ కిక్స్ అంతే, అవి చచ్చిపోయాయి. ఆ రిఫ్లెక్షన్స్ చూసాక జియో కిక్ కింద కారిపోద్ది. పురుగులే అలాగ ఉన్నాయంటే ఇప్పుడు నేను మనిషిని ఎంత ఉన్నాను, వాడు నన్ను ఏం చేస్తున్నా అదో భయం. ఎందుకు వచ్చిందిలే అని ఫస్ట్ ప్లాన్ ఫెయిల్. ఇంకా సెకండ్ ప్లాన్ వచ్చి ఏంటంటే నేను సల్లంగా వెళ్ళి మన జే యొక్క బ్యాగ్లో పర్స్ పెట్టి వచ్చేస్తాను అనుకుంటాడు. మనోడు చాలా ట్రై చేస్తాడు ఆ బ్యాగ్ని ఓపెన్ చేయడానికి, అది ఓపెన్ కాదు. ఇంకా వదిలేసి వెళ్ళిపోతాడు ఆడి నుంచి. ఏ ఊరు నుంచి తెచ్చాడు రా ఈ బ్యాగ్ని, ఇంత గట్టిగా ఉంది, ఓపెన్ కూడా చేయలేకపోతున్నాను నేను. తేడా చూసి అది ఫింగర్ ప్రింట్ బ్యాగ్, జే ఫింగర్ ప్రింట్ లేకుండా అది ఓపెన్ కాదు. చెయ్యి ఈ భూమి మీద ఎవరి దగ్గర ఉంటుంది ఇలాంటి బ్యాగ్, నీకాడు తప్ప. ఉన్న ఫ్రస్ట్రేషన్ చాలక ఇంకా అంతా అవదు, మనకి ఇంకో దిక్కు లేదు. డైరెక్ట్ జే కాడికి వెళ్ళి ఇచ్చేద్దాం, జే నాకు ఇది దొరికింది నీదేనేమో, అలా వెళ్ళి ఇచ్చేద్దాం అనుకుంటాడు. కానీ
ఇప్పుడు దాకా జరిగిన సీన్లో ఒక ఎత్తి ఒక ఎత్తు. జే బైక్లో వెళ్ళిపోతాడు, ఇంకా ఆయన పట్టుకునే సీన్ వీడికి లేదు. సో సరే ఇంక రేపు ఇచ్చేద్దాం అనుకొని తన ఇంటికి బయలుదేరుతాడు, జీహో వాళ్ళ ఇంటికే. వెళ్తుంటే దారిలో వాడి గ్యాంబ్లర్ ఫ్రెండ్ వాడు ఉన్నాడు కదా, నాకు ఒక $50 అప్పిస్తూ నీకు గెలవంగానే ఇచ్చేస్తా నా కొడుకే. వాడు ఎదురొచ్చి, హే జీహో, ఇది లిమిటెడ్ కలెక్షన్ బ్యాగ్ కదా, నీకేడ నుంచి దొరికింది? ఈ ఒక్కసారికి మనం బ్యాగ్స్ ట్రేడ్ చేసుకుందాం మావా. సీరియస్ లుక్ ఇచ్చి, ఫ్రెండ్స్ బ్యాగ్ ట్రేడ్ కూడా చేసుకోకూడదా, ఇవో నాకు అని బ్యాగ్ తీసుకెళ్ళిపోతాడు. వాడి బాధ ఇప్పుడు బ్యాగ్ కాదు జీహో, దాంట్లో ఉండే ఆ పర్సు, దాంట్లో ఉండే $10,000 చెక్ ఈ నా కొడుకు చేతిలో పెడితే నాకిపోద్ది, అది పక్కాగా తెలుసు. ఇది అలా ఉంటే ఓ విషయం చెప్పాలి, మన జీహో ఏమి పైసా పోగేసి కొనలా దాన్ని. వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళి, దేహి మా తల్లి నానా కష్టాలు పెట్టాని అవును కనిపించాడంట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దీంతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.